దేశం మొత్తం రామనామస్మరణతో మారుమోగిపోతోంది. సహజంగానే సీతారాముల కళ్యాణం ఢిల్లీ నుంచి గల్లీ వీధుల వరకు ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో చూస్తూ ఉంటాం. అలాంటిది రాముడికి ఆలయం అంటే, రాముడికి ఇల్లు అంటే ఇక మొత్తం దేశమంతా ఏ స్థాయిలో దాన్ని ఆ పండుగలో జరుపుకుంటున్నారో తెలియంది కాదు. ఇక ప్రస్తుతం మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా జరుపుకుంటున్నారో చెప్పేందుకు ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ రాంబాబు జాయిన్ అవుతున్నారు అక్కడ రామాలయం నుంచి. రాంబాబు, దేశం మొత్తం ఏ విధంగా పండుగ వాతావరణంతో కలకల్లాడుతుందో చూస్తూ వస్తున్నాం. సో ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా అక్కడి రామభక్తులు ఏ విధంగా జరుపుకుంటున్నారు, అక్కడ కోలాహలం ఎలా కనిపిస్తోంది మీకు? సతీష్, ఒక ఏలూరు జిల్లా కాదు, భారతదేశం అదే రకంగా ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా జై శ్రీరామ్ నినాదంతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. మరి కొన్ని నిమిషాల్లోనే ఈరోజు మధ్యాహ్నం ఏదైతే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉందో, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉందో, ఈ కార్యక్రమం కోసం దేశం అంతా కూడా ప్రతి పల్లె పట్టణం అని లేకుండా ప్రతి ప్రాంతంలో కూడా జై శ్రీరామ్ నినాదాలతో, రామ భక్త సంకీర్తనలతో మొత్తం హోరెత్తుతున్న పరిస్థితి ఉంది. ప్రతి చోట కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ప్రపంచంలోని భారతీయులు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అందరూ కూడా ఒకే నినాదం జై శ్రీరామ్ అనేది. దాదాపుగా 500 సంవత్సరాల నాటి భారతీయుల కళ రామమందిరం. ఈ రామమందిరం మరీ కాసేపట్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగే కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు ప్రముఖులందరూ అయోధ్య వెళ్తుంటే దేశం మొత్తం మీద ప్రతి పల్లె ప్రతి గ్రామం కూడా రామ నామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం అందరూ కూడా హోరెత్తుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా సరే జై శ్రీరామ్ నినాదాలు, ఎక్కడ చూసినా సరే జై శ్రీరామ్ నినాదాలతో దేశవ్యాప్తంగా ప్రపంచంలోని భారతీయులందరూ కూడా అయితే నినాదంతో హోరెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం ఏలూరులో చూసుకుంటే ఇక్కడ పేరై కోనేరు దగ్గర ఉన్న రామకోటి ప్రాంగణం, ఇది రామకోటి ప్రాంగణం. ప్రతి రాముడి యొక్క ప్రతి కార్యక్రమం ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ రామకోటి ప్రాంగణంలో ఉన్న రామాలయం దగ్గర హిందూ సంఘాలన్నీ కూడా చేరుకుని అందరూ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, హిందువుల 500 సంవత్సరాల నాటి కళ రామమందిరం అనేది ఇప్పుడు మరి కొన్ని నిమిషాలు జరుగుతుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా హిందూ బంధువులందరికీ అయోధ్యలో ఏదైతే రామ జన్మభూమి ఉందో అయోధ్యలో ఈరోజు మరి శ్రీరామచంద్రుడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యం జరుగుతుంది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ క్షణం కోసం మేము పరితపించాము. మరి ఏదైతే ఆ రోజు కరసేవ జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పోరాటం చేస్తూ ఉన్నాము, నిత్య పోరాటం చేస్తూ ఉన్నాము. మరి దేవుడి దయ వలన రామరాజ్య స్థాపనలో భాగంగా నాంది పలుకుతూ ఈరోజు స్వామివారి ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం ఒక జాతికి సంబంధించిన కాదు, యావత్ జాతిని కూడా ఈ భారత వనిలో అందరినీ కూడా ఏకం చేసింది. ఏదైతే ఆ రోజున 2 వర్గాలుగా చీలిపోయిందో ఇది ఈ యొక్క రామరాజ్య స్థాపన ద్వారా, ఈ యొక్క రామాలయం ప్రారంభం ద్వారా జాతి అంతా ఒకటి అయ్యింది. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు. సీతమ్మ అమ్మవారి యొక్క ఏదైతే పుట్టిల్లిగా చెప్పిన నేపాల్ నుంచి ఇవాళ 100 ట్రక్కులతో వజ్రాలు బంగారం కూడా స్వామివారికి అల్లుడు గారు మరి ఇల్లు కట్టుకున్న సందర్భంగా మరి వారికి సమర్పణ జరిగింది. అలాగే ఏలూరు సంబంధించి అన్ని చోట్ల అన్ని గుళ్ళో చిన్న లేదు పెద్ద లేదు ప్రతి చోట కూడా మరి శ్రీరాముడు స్మరణతో జరుగుతూ ఉంది. మొత్తం కూడా రామమయం అయిపోయింది. ఎక్కడికెక్కడికి కాషాయ జెండాలు భక్తులు ఎక్కడికక్కడికి వాళ్ళ రాష్ట్ర దురదృష్టకరం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో సెలవు ప్రకటించకపోవడం అత్యంత దారుణ విషయంగా హిందూ సంఘాలు ఖండిస్తూ ఉన్నాము. ఇది తప్పిదం, ఘోర తప్పిదం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది తప్పిదం. నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావు. హిందువుల మనోభావాలను ఎవరైతే గౌరవించరు ఈ దేశంలో ఆ పార్టీలు బంగాళాఖాతాలు కలిసిపోవాల్సిందని చెప్పేసి మరోసారి చెప్తాం. గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తాను, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే సెలవు ప్రకటించాలి. అనేక మంది సెలవు ప్రకటించారు, మరి ఎందుకు ప్రకటించలేదో తెలియదు మాకు. ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాము. సార్, మీరు చెప్పండి, ఎన్నో సంవత్సరాల ఏళ్ల నాటి కళ ఈరోజు నెరవేరబోతుంది, దాని మీదే ఉంటారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనం ఇక రామకోటి ప్రాంగణంలో ఉన్నాం, ప్రయారకోనారు. ఈ రామకోటి అనేది 92 సంవత్సరాల నుంచి ఈ రామకోటి మహోత్సవాలు ఇక్కడ అత్యంత వైభవంగా జానపద గీతాలతో, నృత్య గీత వాయిద్యాలతో, ఉపన్యాసాలతో అన్నిటితోనూ ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వర్తిస్తున్నాము. అలాగే మనం ఏనాటి నుంచో కల్లా అంటే 500 సంవత్సరాల నుంచి
మనం ఈ రామ జన్మభూమి గురించి అనేక పోరాటాలు, అనేక సంఘాలన్నీ కూడా కలిసి అనేక పోరాటాలు చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. అన్నిటికీ కూడా తగ్గట్టుగా ఈనాడు ఎంతోమంది ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ గురించి, రాముడి యొక్క అయోధ్యలో రామాలయం గురించి చాలామంది ఎంతోమంది ఈ భక్తులు ఎదురు చూస్తున్నారు. ఆ సుదినం ఈరోజు మనందరికీ ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కలిగి ఆ యొక్క రాముడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతోంది. ఎన్నో జన్మలు చేసిన పుణ్యమైనా సరే మనం యొక్క రాముడి యొక్క ప్రతిష్టను మనందరం చూసే ధన్య భాగం మనకు కలిగిందని చెప్పి చెప్తూ ఈ రామకోట మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి పొద్దున్నే భగవద్గీత, స్వామివారికి సుందరకాండ పారాయణ, హనుమత్ చాలీసా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సాయంత్రము ఈ యొక్క భారీగా ఊరేగింపు, స్వామివారి బాణాసంచ, స్వామివారి సహస్రనామ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ఇక్కడ మీరు చెప్పండి, ఎన్నో ఏళ్ల నాటి కళ శ్రీ రామ మందిరం అనేది ఈ మరి కోసేపట్లో నెరవేరబోతుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది అయోధ్యలో రామ మందిరాన్ని మొట్టమొదట కుశుడు నిర్మించాడు. ఇప్పుడు లాహోర్ అనే ప్రాంతంలో లవుడు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ నిర్మించాడు. ఇక్కడ కుశుడు నిర్మించాడు. దీని తర్వాత కలియుగంలో బట్టి విక్రమార్కుడు అంటే మనందరికీ తెలుసు. విక్రమార్కుడు మహారాజు ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. ఈ అయోధ్య రామ మందిరాన్ని 712 నుంచి ముసలామీల దండయాత్రలో బాబర్ వల్ల నశింపజేసి మళ్ళీ అది మసీదుగా ఉండి మళ్ళీ మనం సహకారం చేసుకుంటున్నాం. స్వతంత్రం రాకముందు విభజించు పాలించే సిద్ధాంతంతో ఉండటం వల్ల మనకి మసీదు ఎప్పుడో రావాల్సిన మసీదు నుంచి రామాలయం ఎప్పుడో అవ్వాల్సిన దాన్ని ఇప్పుడు వరకు అవ్వకోకుండా ఉన్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇది బీజేపీ వాళ్ళ తగాదా కాదు, జనసంఘం వాళ్ళ తగాదా కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ తగాదా కాదు. ఈ తగాదాని ప్రభుత్వమే పెంచి పోషించింది. ఈ తగాదాన్ని పెంచి పోషించడానికి రాజ్యాంగ పరిషత్ నిర్ణయం తీసుకున్న 9 దేవాలయాలు ఉంటే 6 దేవాలయాలకు ఒప్పుకుని 6 దేవాలయాలలో కనీసం 3 దేవాలయాలు చేయమంటే సోమనాథాన్ని, అయోధ్యని, కాశీని చేయమంటే చేయడానికి నిర్ణయం తీసుకుని ఆనాడు 1949లో విరమించుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు ఈ కాంగ్రెస్ పాలిత పూర్తిగా హిందూ వ్యతిరేక రాజ్యంగా నడిచింది. ఇప్పుడు ఏదో బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, మిగతా హిందూ సంఘాలు కాదు. ఇది జాతి సమస్య, జాతి ఆత్మగౌరవ సమస్య. ఈ ఆత్మగౌరవాన్ని నింపడం కోసం చేస్తున్నాం. మరికొంతమంది ఉన్నారు భక్తులు. సార్ మీరు చెప్పండి, ఎన్నో ఏళ్ల సంవత్సరాల కళ రామ మందిరం ఈరోజు మరి కాసేపట్లో నెరవేరబోతుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా భారతీయులందరికీ ఈ అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మోడీ గారి చేతుల మీదుగా జరగడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. 500 సంవత్సరాల పైచిలుకు, లక్షలాది మంది బలిదానాలు, వీళ్ళందరి శ్రమ, ఎన్నో తరాలు చూడలేదు ఈ కార్యక్రమాన్ని. మా తరం చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని మేము మాటల్లో చెప్పలేం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా చూసుకున్నట్టయితే ఈరోజు మరి కాసేపట్లో జరిగే రామ మందిర నిర్మాణం కోసం, ఏదైతే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఎంతో ఆతృతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశం అంతా కూడా రామ నామస్మరణతో మారుమోగుతుంది. జై శ్రీరామ్ అంటూ, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి చోట కూడా, ప్రతి ఊరు, ప్రతి పల్లె కూడా, ప్రతి రామాలయం దగ్గర, ప్రతి గుళ్ళో ఏ మతాలకు కులాలకు సంబంధం లేకుండా అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతం అంతా కూడా ఊరెత్తిపోతున్న పరిస్థితి ఉంది. ఇది ఏలూరు జిల్లాకే కాదు, మొత్తం భారతదేశం మొత్తం అలాగే ఉంది. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో ఊరెత్తుతున్న పరిస్థితి ఉంది. మరి కొన్ని క్షణాల కోసం, మధుర క్షణాలు ఈ మా తరంలో
ఎన్నో ఏళ్ళుగా జరగలేదు, మా తరంలో ఇది జరుగుతుంది, చాలా అదృష్టవంతులు అంటూ కూడా వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. అది మొత్తానికి చూస్తూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో రామ మందిరాలు ఎంత అద్భుతంగా కలకలలాడుతున్నాయో. అందున రాముడికి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంటే ఇక ఏ విధంగా జరుపుకుంటారో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ముహూర్తం పెట్టారో అప్పటి నుంచి కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. సీతారాముల కళ్యాణాన్నే గల్లీ గల్లీలో వీధి వీధిన ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో చూస్తూ ఉంటాం. అది ఏళ్ల నాటికల అయోధ్యలో రామమందిర నిర్మాణం అంటే, అందున బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంటే ఇక దాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారో చూస్తున్నాం. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా రామ నినాదాలతో మారుమోగిపోతోంది. భక్తులున్న చోట ఎక్కడ చూసినా శ్రీరామనామ జపం